కావాలా, సంపద కావాలా? చెప్పాలి. 2 ప్రశ్నలు మీ ముందు. వెండి కావాలా, బంగారం కావాలని ఎవరైనా మనకి ఇవ్వడానికి సిద్ధపడి అడిగారు అనుకోండి, గోల్డ్ షాప్ అని కానీ మనకు తెలిసినటువంటి ఇది కానీ, వెండి కావాలా బంగారం కావాలంటే ఏమంటున్నాం మనం? మీరు ఏమంటారు చెప్పండి? బంగారమే కావాలంట. అలాగే సంపదల గమని కావాలా, సంపద కావాలా? సంపద అంటే ఒకటే, సంపదలు కానీ అంటే అనేకమైనవి. ఆమె కాబట్టి మనకి సంపదల గమని కావాలి, అవును కదండి? సంపద అంటే ఒక వెండి సంపద, ఒక బంగారం సంపద, ఒక భూమి సంపద, ఏమండి, ఒక వజ్రాల సంపద, వెలగల వస్త్రము సంపద, ఇది ఒకదానికి వర్తిస్తుంది. కానీ సంపదల గమని అంటే వెండి, బంగారము, వజ్రము, వైడూర్యము, గోమేతకము, అలాగే విలువగల మరి వస్త్రములు, బంగారము, డబ్బు, ఇవన్నీ కూడా ఒకే దాంట్లో ఉంటాయి. దాన్ని మనం దాచుకునే బీరువా అంటాం. అవునుగా చెప్పండి. మనం దాచుకునే బీరువాలుగా దాస్తాం, లాకర్లను బంగారం దాస్తాం, డబ్బు దాస్తాం, వెలగల వస్త్రంలో దాస్తాం, వెండి దాస్తాం, ఏమండి? అలాంటిదే గమని, సంపదల గమని. ఆ సంపదల గమని ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఆ గమని ఎవరంటే యేసయ్య. చప్పలు కొట్టు సార్ దేవుని. ఆ సంపదల గమని ఎవరైతే యేసయ్య. అది ఎవరికి దొరుకుతుందంటే ఆ గమని ఎవరైతే ఆయన గృహంలో కుటుంబస్తులుగా ఉంటారో, ఎవరైతే ఆ కుటుంబంలో నమ్మకస్తులుగా ఉంటారో, ఆ గమని యొక్క తాళము వారి చేతికి ఇవ్వబడుతుంది. ఆమె యేసు ప్రభు వారికి ఇంచుమించుగా 12 మంది శిష్యులు, 12 మంది 71 మంది శిష్యులు మొదట్లో. ఆ 71 మంది వెళ్ళిపోగా 12 మంది చేరారు. ఈ 12 మంది శిష్యులు నమ్మకమైన వారు ఎవరంటే పేతురు. కాబట్టి ఇదిగో పేతురు పరలోకపు తాళపు చెవులను ఇస్తున్నానని చెప్పాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అలాగే ఈ సంపదల గమని యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నప్పుడు మనం దేవుడికి నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు ఆ పరలోకపు గమని తాళాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి ఆ సంపదల గని మనదే ఉంటుంది. ఆమె కాబట్టి భక్తుడు ఏం చెప్తున్నాడంటే, భూలోకంలో ఈయన ఎలాంటి వాడంటే బహు ధనవంతుడు. ఈ భక్తుడు భూలోకంలో బహు ధనవంతుడు, అంతేకాకుండా మహాజ్ఞానవంతుడు. భూలోకంలో జ్ఞానవంతుడంటే జ్ఞానవంతుడు, మహాధనవంతుడు. ఇతనికంటే ధనవంతుడు మరొకడు లేడు. ఇలాంటి వ్యక్తి ఏమి సంపాదించుకోమంటే తన జీవితకాలం అంతా ఈ లోకధనాన్ని చూసి సంపాదించి దానివల్ల ప్రయోజనం లేదని పరిశీలన చేసి తెలుసుకుని ఏమి సంపాదించుకోమంటున్నాడో మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నాము, బుద్ధిని సంపాదించుకున్నాము. ఏమన్నాడు? జ్ఞానము సంపాదించుకున్నాము, బుద్ధిని సంపాదించుకున్నాము. జ్ఞానం అంటే ఈ లోకంలో 5 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయండి? 5 రకాల జ్ఞానాలు. మొట్టమొదటి జ్ఞానం మనుషుల జ్ఞానం, రెండో జ్ఞానం లోక జ్ఞానం, మూడో జ్ఞానం బొమ్మల జ్ఞానం. బొమ్మల జ్ఞానం అంటే సినిమాలు సీరియల్ జ్ఞానం. నాలుగో జ్ఞానం లోక జ్ఞానం, మనుషుల జ్ఞానం, బొమ్మల జ్ఞానం. నాలుగో జ్ఞానం ఏ జ్ఞానం చెప్పండి? దెయ్యాల జ్ఞానం. వెరీ గుడ్. 5వ జ్ఞానం దైవ జ్ఞానం. ఈ 4 జ్ఞానాల కంటే సుపీరియర్ ఏదంటే దైవ జ్ఞానం. కాబట్టి ఏం చెప్తున్నాడు? భూలోకంలో నువ్వు మనుషుల జ్ఞానం సంపాదించుకోకపోయినా పర్లేదు, లోక జ్ఞానం సంపాదించుకోవడం పర్లేదు, ఏమండి, బొమ్మల జ్ఞానం సంపాదించుకోకపోయినా పర్లేదు,
దెయ్యాల జ్ఞానం సంపాదించుకునే పని. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు నష్టం కలిగించేవి. దైవ జ్ఞానమే మనకి మేలు చేసేది. ఆమేన్. కనుక ఒకవేళ ఈ 4 జ్ఞానాలు భూలోకంలో మనం సంపాదించుకుని వాటి వల్ల కొద్దిగా వెళ్ళిపోతున్నప్పుడు కూడా, కొన్ని విధాలైన సంపదను కూడబెట్టుకున్నప్పుడు కూడా వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్థిరమైన రాజ్యానికి, శాశ్వతమైన రాజ్యానికి, పరలోక గౌరికి, దేవుడు ఏర్పరిచే స్థలానికి, మన స్వాస్థ్యము దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాడబారింది, మన యొద్ద నుంచి దొంగిలించింది, మన స్వాస్థ్యం దేవుని యొక్క దాచింది. కాబట్టి మన ప్రాణము, మన ఆత్మ దాన్ని మనలా పొందుకోవాలంటే దైవ జ్ఞానం సంపాదించుకోవాలి, బుద్ధిని సంపాదించుకోవాలి. జ్ఞానం వేరు, బుద్ధి వేరు. జ్ఞానం వేరు, బుద్ధి వేరు. జ్ఞానం అంటే దైవ జ్ఞానం. అది ఎవరి దగ్గర దొరుకుతుంది? యేసయ్య దగ్గర దొరుకుతుంది. యేసయ్య ఎక్కడ దొరుకుతాడు? సన్నిధిలో దొరుకుతాడు. బుద్ధి అంటే ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. బుద్ధి అంటే ఏంటంటే జ్ఞానంలోంచి వచ్చేది బుద్ధి. కొంతమంది జ్ఞానం ఉంటుంది కానీ బుద్ధి ఉండదు, కొంతమంది బుద్ధి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. కాబట్టి కొంతమంది ఏమంటారంటే జ్ఞానం లేని పనిచేసిన వాళ్ళని, ఒరే నీకు జ్ఞానం లేదంటే అలా ప్రవర్తిస్తున్నావు అంటారు. కొంతమంది అంటారు నీకు బుద్ధి లేదంటే అలా మాట్లాడుతున్నావు అంటారు. ఇంకా అర్థమవుతుందండి. కాబట్టి జ్ఞానం వేరు, బుద్ధి వేరు. బుద్ధి జ్ఞానం రెండు కలిసి మనం సంపాదించుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. అది దేవుని సన్నిధిలోనే సంపాదించుకోవాలి తప్ప మరి ఎక్కడ కూడా దొరకదండి. దేవునికి మహిమ కలుగుగా. ఈ బుద్ధిని జ్ఞానం సంపాదించుకోవాలని మరొక భక్తుడు, ఇందాక మీకు ఏ భక్తుల గురించి చెప్పారంటే ఈ గ్రంథం రాసిన భక్తుల గురించి చెప్పారు. లోకంలో బహు ధనవంతుడు, బహు గొప్ప జ్ఞానవంతుడు చెప్పారు. ఆయన ఎవరంటే సొలొమోను మహారాజు. ఆ సొలొమోను మహారాజు సామెత గ్రంథాన్ని రచించాడు. ఆయన రాసింది స్వయంగా స్వాస్థార్థం. ఆయన అనుభవించి ఆ యొక్క మేలు కీడు దగ్గర పెట్టి తూకం వేసి ఏది తేలిపోయింది, ఏది బరువుగా ఉందో తన మనసులో నిర్ధారణ చేసుకుని ఈ గ్రంథాన్ని రాశాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక మరొక భక్తుని చూపిస్తున్నాను మీకు. ఈ జ్ఞానం సంపాదించుకున్న భక్తుల్ని, సొలొమోను రాసినటువంటి జ్ఞానం సంపాదించుకున్న, దైవ జ్ఞానం సంపాదించుకున్న భక్తుల్ని, బుద్ధి సంపాదించుకున్న భక్తుల్ని చూపిస్తున్నాను. అది సంపాదించుకోవడానికి అతను ఏం చేశాడు, అలాగే మనం చేసిన వల్ల అప్పుడు ఆ జ్ఞానము, బుద్ధి మనకి సొంతం అవుతుంది. చెప్పడం దేవుని అయిపోతాం. అందుకని ఆయన మీకు చూపించడం జరుగుతుంది. చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. పేజీ నెంబర్ 180, కొత్త నిబంధన గ్రంథం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునంత విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన అతపడు నిమిత్తం. చూసారా, ఈ బుద్ధిని, జ్ఞానము ఎందుకు సంపాదించుకోవాలని అనుకుంటున్నట్టయినా క్రీస్తును సంపాదించుకొని, మీకు ఇందాక చెప్పాను కదా, ఆ జ్ఞానము, బుద్ధి ఎవరిలో ఉందని చెప్పాను? క్రీస్తులో ఉందని చెప్పాను. ఏమ్మా, ఇప్పుడు ఆ క్రీస్తును సంపాదించుకున్నట్టయినా ఆ క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక. ధర్మశాస్త్ర మూలమైన నీతి ఏది? పాత నిబంధన గ్రంథం. యోగోత్తరి కాలంలో ఏలుబడి వచ్చేసింది. కంటికి కన్ను, పంటికి పన్ను. ఆ నీతి నేను అనుసరించట్లేదు. క్రీస్తు లోకానికి వచ్చి ప్రేమను చూపించి, ప్రేమను వెల్లడి తన ప్రాణమే దారిపోసిన కొత్త నిబంధనటువంటి విశ్వాస మూలమైన క్రీస్తునందలి నమ్మకత్వంతో, ప్రేమతో, కనికరముతో, ఆయన ప్రేమతో ఆయన యందు అగపడు నిమిత్తము ఆ ప్రేమని, ఆ నిరీక్షణని, ఆ విశ్వాసాన్ని ఆయన దగ్గర కనపరచుకోవడానికి మాత్రమే నేను ఏమండి ఏం చెప్తాడు? నీతి గలవాడునై. ఆ నీతి విశ్వాసం అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తం. అదండి మనందరం ఎవరి ముందు కనపడతాం రోజు? ఏమండి పాపములు చేసిన వారైనా, నీతిగా జీవించిన వారైనా, జ్ఞానం సంపాదించుకున్న వారైనా, ఆ జ్ఞానం ఎవరు సంపాదించుకోవాలని కలదు అని అనుకున్న వారైనా, మనందరం ఒక దినము దేవుని ముందు అగపడాలి, కనబడాలి. దేవుడే మనం చూస్తాడు. ఈ సంగతిని మన మనసుని పెట్టాలి. ఆయన ప్రయాసంతా దేనికోసం ప్రయాస చేస్తున్నాడంట? ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక, యేసుక్రీస్తు యొక్క ప్రేమ సమాధానం కట్టైనటువంటి విశ్వాస మూలముగా నీతిమంతుడుగా అగపడు నిమిత్తము ఆయన
ఆయన నీతి మొదలు కాబట్టి ఆయన నీతిలో అమర్చబడి నిమిత్తము, ఆయన నీతిలో పాలువాడక నిమిత్తము, ఆయన నీతిలో వారసుల నిమిత్తము అలాగే కనబడాలని ఆయన ప్రయాసపడుతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రయాస ఎవరికి కనబడాలి? మన ప్రయాసపడుతున్నామో ఆలోచన చేసుకోవాలి. మనుషులకు కనబడాలన్నా, ఈ లోకానికి కనబడాలన్నా, లేక అపవాది సంబంధికులు కనబడాలన్నా, ఎవరికి కనబడాలని మనం ప్రయాసపడుతున్నాం? నీ ప్రయాస లోక సంబంధమైంది, మనుషుల సంబంధమైంది, సీరియల్ జ్ఞాన సంబంధమైతే ఆ ప్రయాస వ్యర్థము. ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదని చెప్తున్నాడు. ఆ వ్యర్థము కాని ప్రయాస ఈయన పడుతున్నాడు పౌలు భక్తుడు. ఈయన పేరు అపొస్తలుడైన పౌలు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే 7-8 వచనం చూడండి. అగపడి నిమిత్తం ఏం చెప్తున్నాడు? అయినను ఏవేమి లాభకరములైనను వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఇచ్చుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తం నష్టముగా ఇచ్చుకొనుచున్నాను. అబ్బా, ఎంత గొప్ప సంగతే! మొట్టమొదటి ఏమనుకున్నాడు? ధర్మశాస్త్ర మూలమైన నీతిని బట్టి కాక విశ్వాసమును బట్టి, ఆయన ప్రేమను బట్టి, నాలో ఉన్న నిరీక్షణ బట్టి, క్రీస్తునందు మరి ప్రేమ గలవాడుగా, క్రీస్తునందు వేరుపడినవాడుగా, క్రీస్తు మనసు కలిగి జీవించిన వాడికి అదొకటి నిమిత్తం నేను ఆయన ఏం చేస్తాడంట? ఆయనకి ఏమేమి లోకంలో లాభము ఉన్నాయో, ఏమేమి గంటలు ఉన్నాయో అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుని వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడటండి. క్రీస్తు నిమిత్తం వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. వాటన్నిటిని విడిచిపెట్టేశాడు. ఏం విడిచిపెట్టాడు అపొస్తలుడైన పౌలు? అంతకుముందు ఆయన పేరేంటి? సౌలు మహారాజు. రాజ్యాధికారాన్ని విడిచిపెట్టాడు, రథములను విడిచిపెట్టాడు, గుర్రములను విడిచిపెట్టాడు, సైన్యాధిపతులు విడిచిపెట్టాడు, వెండి బంగారాలను విడిచిపెట్టాడు, వెలగల వస్త్రాలను విడిచిపెట్టాడు, విలువైన భోజనాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టడం లేదా? గర్వాన్ని విడిచిపెట్టాడు, అహంకారాన్ని విడిచిపెట్టాడు, ధర్మస్పైకి విడిచిపెట్టాడు. దేని మనసు కలిగి దేవుని సందులో మగబడు నిమిత్తం ప్రయాసపడుతున్నాడు. ఆమేన్. ఆ తర్వాత ఏమన్నాడు? నిశ్చయముగా, నిశ్చయముగా అంటే అర్థం ఏంటో సార్? ఖచ్చితంగా, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను. సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కూడా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఏంటంట? అతి శ్రేష్టమైన జ్ఞానం. అంటే జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైనది, మంచిది, ఆలోచనకరమైనది, బుద్ధి కలిగించేది, వివేచన కలిగించేది, దేవుని రాజ్యం చేర్చేది, దేవుని ఏకము చేసేది, దేవునితో ఏకమై అనేక కార్యముల లోకంలో నీ చేత జరిగించేది శ్రేష్టమైన జ్ఞానం. ఆమేన్. ఎంత గొప్ప సంగతి! ఎంత గొప్ప సంగతి! మనం ఏమేమి నష్టపరుచుకుంటున్నామో దేవుడి వరకు. ఒక దినము నష్టపరుచుకుంటున్నామా? ఒక సమయం నష్టపరుచుకుంటున్నామా? ఒక ధనమును నష్టపరుచుకుంటున్నామా? ఒక దేవుడు మనకి ఇచ్చిన ఫలాన్ని తీసుకొచ్చి, మొదటి ఫలాన్ని దేవుడికి ఇచ్చి ఆయనకి అక్కపరచు నిమిత్తం, కనపరచు నిమిత్తం ఒక చేను ఉంచావు, ఆ చేనులో పంట పండింది, ఆ పంటలో బస్తాలను తీసుకొచ్చి మందిరంలో అడ్డపడుతున్నావు నువ్వు. అలాగే చేసినట్లయితే ఏబిఎల్ కంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాడు. చెప్పబడుతుంది. ఆయన ఏం చెప్తున్నాడు? శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము ఆయనట నష్టం వహించుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, అప్పుడు చెప్తున్నాడు ఇందాక చెప్పిన మాట, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడి నుంచి నీతి గలవాడిని ఆయన అవ్వబడి నిమిత్తం. చూసారా, విశ్వాసాన్ని బట్టి దేవుడి గురించి నీతి అని చెప్తున్నాడు. అంతేగాని నా ధనాన్ని విడిచిపెట్టానని, వజ్రాలను నష్టపరుచుకున్నానని, నేను గర్వాన్ని విడిచిపెట్టినని, నా నీతిని బట్టి కాదు, దేవుడి నీతిని బట్టే నన్ను ఆయన ఎదుట ఆయన అగపరుచుకోవాలి, ఆయనే కనపరుచుకోవాలి, నన్ను నేను కనపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి చూడండి. నాకు కూడా ఆస్తిపోతులు ఉండే వైజాగ్లో ఉన్నప్పుడు మీకు తెలుసు. 3 ఇళ్ళు ఉండేవి, 2 స్థలాలకు ఇల్లు. ఆ 2 స్థలాలు అమ్మేశాను, ఆ ఇల్లు కూడా అమ్మేశాను. అది కాక ఇక్కడికి 2.5 లక్షల రూపాయలు అప్పుతో వచ్చాను. మీకు అర్థమవుతుందా? ఇల్లు అమ్మేశాను, 2 స్థలాలు అమ్మేశాను, అయినా 2.5 లక్షల రూపాయలు అప్పుతో వచ్చాను. దాని తాలూకు ఫలితం ఏంటో తెలుసు నాకు? 10 సంవత్సరాలు విలువకు మీటింగ్లు పెట్టారు. 3 రోజులు చెప్పిన చెప్పడం దేవుడు అయిపోవచ్చు.
రోజు ఒక సేవకుడు పిలిచి 12 మీటింగ్లు, 12 సంవత్సరాలు సువార్త చేశారు. ఒక బస్సు తీసుకొచ్చి 50 మందిని తీసుకొచ్చి. ఆ సంగతి మీ అందరికీ తెలుసా తెలీదా? కనుక దేవుతంలో ఈ 2 స్థలాలు, ఈ అమ్మని ఇల్లు, ఈ 2.5 లక్షల అప్పు కూడా మరి దేవుడి నాకు ఫలితం ఏంటంటే ఆ సువార్త ఫలితమై ఈరోజు నేను ఇక్కడ పరిచర్య, ఇన్ని ఆత్మను దేవుడు అప్పగించడం, ఇక్కడ ఒక సేవకుడుగా నిలబెట్టడం, మీ ముందు నిలబడి మాట్లాడడం, యోగ్యుడిని తీర్చిదిద్దడం, ఇదంతా ఫలితం కదా. దేవుని స్తోత్రం. ఫలితమే, గొప్ప ఫలితము. ఇది ఎవరు దొంగలించలేని ఫలితము, ఇది వాడబారిన ఫలితము. కాబట్టి పరలోకంలో దాచుకున్న ధనము. దేవుని స్తోత్రం. తర్వాత ఆ 2.5 లక్షలు ఇక్కడికి వచ్చిన దేవుడు ఇచ్చేట్టుకున్నప్పుడు మరలా ఇక్కడికి వచ్చాక మరి కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని రోగములను బట్టి, శిరీషకి వచ్చినటువంటి ఆరోగ్యం బట్టి, విజయకు వచ్చినటువంటి కిడ్నీ స్టోన్స్ రోగాలను బట్టి, నాకు వచ్చిన కరోనాను బట్టి, మరి ఇక్కడ ఇల్లు రేకుల చెట్లు పట్టుకున్నాం కదా. మొట్టమొదట చిన్న మందిని కట్టాం, తర్వాత 2 రేకుల చెట్లు పోస్టులు వేసాం. ఈ అన్నింటిని బట్టి 12 లక్షలు అయిపోయింది. 12 లక్షలు అయిపోయినప్పుడు కుటుంబంలో సమస్యలు వచ్చి నాన్న వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు స్తోత్రం. నా దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఇప్పుడు ఆ అప్పులన్నీ ఇంచుమించు 7-8 లక్షలు తీర్చాడు దేవుడు. దేవుడు స్తోత్రం. 7-8 లక్షలు తీర్చాడు. అది 3-4 లక్షలు అప్పులో ఉండేది. ఏమండి ఇప్పుడు ఇంచుమించు ఇప్పుడు మందిని కట్టాం, 20 లక్షలు అయింది మందిరానికి. ఈ 20 లక్షల మందిలో మన చేతికి చేసిన డబ్బు సంఘం ఇచ్చింది కాకుండా, కొంతమంది సహకరించింది కాకుండా, గవర్నమెంట్ లోన్ ఇచ్చింది కాకుండా, ఇంకా ఆ 4 లక్షలు కలుపుకుని ఇప్పటికి ఒక 7 లక్షల వరకు అప్పు ఉంది మనకి. అది కూడా దేవుడే తీరుస్తాడు. ఆమె అది కూడా దేవుడే తీరుస్తాడు. దేవుడికి మహిమ కలుగుగా. దాని నిమిత్తం నేను ఎంత మాత్రం కూడా భయపడ్డాను. ఆమె ఈరోజు నేను వైజాగ్ని చూసినప్పుడు 2.5 లక్షల అప్పుతో వచ్చాడు. ఏమండి ఈరోజు 20 లక్షల మందిని కట్టారు. కట్టాను లేదా? కట్టినప్పుడు ఇప్పుడు ఇంకా 20 లక్షల మందిని కట్టాను, 5 లక్షలు పాల్గొన్నాను. అవునా చెప్పండి. 20 లక్షల మందిని కట్టాను, 5 లక్షలు ఎట్టి పాల్గొన్నాను, 5 లక్షలు. అవునా కదండి. మరి ఇంకా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇవన్నీ 30 లక్షలు కొందాం, 30 లక్షలు కమ్ము. అవునా చెప్పండి. 30 లక్షలు చేసాం. ఈ 30 లక్షల్లో 7 లక్షల రూపాయలు అప్పు ఉంది మనకి, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది పెద్ద సమస్య కాదు. ఇది అప్పు ఉందా? ఇప్పుడు మన ఆస్తి అంతా దైవ మందిరం ఆస్తి అని చెప్పండి మీరు. దైవ మందిరం ఆస్తి 50 లక్షలు. చెప్పండి దేవుని బయటకు వచ్చి. పాత చర్చి వెనకాల ఉన్న 2 రేకుల చెట్లు అది విజయకి ఇచ్చేసిన ఈ చర్చిలు ఎక్కేసుకుంటే 50 లక్షలు. 50 లక్షలకు వారసులు చేసే దైవ మందిరం దేవుడు. హల్లెలూయా. చూసారా, 2.5 లక్షల అప్పుతో వచ్చారు, 7 లక్షలు అప్పు ఉండదు, కానీ 50 లక్షలు ఆస్తుంది. 2.5 లక్షలు వచ్చినప్పుడు అప్పుడు ఆస్తి లేదు కదా మనకి. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు. కాబట్టి దేవుడి సందర్భంలో మరొక విషయం చూపిస్తాను చూడండి మీకు నేను. అది ఫిలిప్పీ పత్రిక 3:10-11 వర్షాలు చూడండి. ఈయన ఎందుకు ప్రయాసపడుతున్నాడు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగువలని ఆయన మరణ విషయంలో సమానము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో వారివాడు నిమిత్తం, వారివాడిలో చెట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఇచ్చుకున్నాను. అబ్బా, ఈ చదువుతున్నప్పుడు లేకుండా నాకు ఎంత సంతోషపరిచాయో, ఎంత తృప్తిపరిచాయో. ఈ మాటలు ఎవరు తృప్తిపరుస్తాయంటే దేవుని నిమిత్తం నష్టపరుచుకున్న వారిని తృప్తిపరుస్తాయి, దేవుని నిమిత్తం అర్పణ చేసుకున్న వారిని తృప్తిపరుస్తాయి. నేను కొంత ఇచ్చాను కదా, నిజంగా ఈ జాబితాలో నేను ఉన్నాను కదా, నేను కొంత నష్టపరుచుకున్నాను కదా, నిజంగా ఈ జాబితాలో ఉన్నాను కదా, నేను రోజుకి 2 గంటల 40 నిమిషాలు వాక్యం చదివినా, పాటలు పాడినా, కుటుంబ ప్రార్థన చేసినా, ఏకాంత ప్రార్థన చేసినా 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇస్తున్నాను కదా, నిజమే కదా, నష్టపరుచుకున్నాను కదా అని అట్టి ప్రార్థన చేస్తున్నాను సంతోషపరుస్తాయి. దేవుని స్తోత్రం. ఏ విధము చేత నేను మృతుల నుండి ఆయన పునరుత్థానం కలుగువలని ఆయన మరణ విషయంలో సమానము అనుభవం కలవాడినే ఆయనను, ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తం, ఆయన శ్రమంలో పాల్గొనే చెట్టుతో ఎరుగు నిమిత్తం సమస్తం నష్టపరుచు ఆయన పెంటతో సమానంగా ఎంచుకొచ్చున్నాను. చూసారా, ఏ విధము చేతనైనా
ఆయన పునరుత్థాన బలంలో పాల్గొనవాలట. ఆయన పునరుత్థాన బలం అంటే ఏంటి అమ్మా? ఆయన పునరుత్థాన బలం ఎక్కడ కనబడింది మనకి? ఆయన పునరుత్థాన బలం ఎక్కడ కనబడింది? ఈస్టర్ పండుగ రోజు కనబడింది. అవునా? గుడ్ ఫ్రైడే రోజు చనిపోయి, రెండో రోజు సమాధిలో ఉంచబడి, మూడో రోజు పునరుత్థాన బలం ఎలా వచ్చింది? సమాధిలో ఉంచబడి శవమాలకు వచ్చింది, జీవం కలిగిన యేసుక్రీస్తుగా బయటకు వచ్చింది. వచ్చిందా లేదా? రేపు పొద్దున్న మరణం మనందరికీ వస్తుంది, కానీ మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత ఆ పునరుత్థానంలో పాల్గొనడం అంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయనతో పాటు లేపబడాలి. ఆమేన్. ఏమవ్వాలి? ఆయనతో పాటు లేపబడాలి. ఆయనతో పాటు లేపబడాలంటే నువ్వేమేమి లాభకరం అనుకున్నావు సమస్తం నష్టం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికీ చెప్తున్నాను నేను మీకు, ఆ 2 రేకుల చెట్లకు అక్కర్లేదు. మీలో మీ బంధువులు క్రైస్తవులైన వారు ఎవరైనా ఉంటాను అనుకుంటే వాళ్ళని తగ్గించి ఇచ్చేస్తాను. మందిరానికి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. ఇక అర్థమవుతుందా? పైన మనం ఒక స్టేజ్ వేసుకోవాలి, ఎదురు పార్కింగ్ చేయాలి. ఇక అర్థమవుతుందా? ఒక హాస్టల్ పెట్టాలి. ఇవన్నీ నా ఆశయాలు. ఆ 2 రేకుల చెట్లు కూడా ఇచ్చేస్తాను. ఆ ఎదంతా మాత్రం ఉంచుతాను. ఎవరైనా సేవకులు వచ్చి రెస్ట్ తీసుకుంటాను. ఏమండి? అది చాలు. వరండాలో మా ఇద్దరికి సరిపోతుంది. చుట్టూ గ్రిల్స్ పెట్టి తిని కొంచెం దాని చుట్టూ ఏమైనా కట్టుకుంటే చాలా సరిపోతుంది. ప్రార్థన చేసుకుంటే లోపల చాలు, వండుకు తినడానికి నివసించడానికి బయట చాలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే కొంచెం ఇంకా పెంచామనుకోండి రేట్లేసి ఇంకొంచెం రోడ్డు వరకు పెరుగుతుంది. 5 అడుగులు. దేవుని స్తోత్రం. కనుక మీరు నాకు సహాయం చేయండి దయచేసి. ఎందుకంటే మనిషి మనసులో కోరిక తీరకపోతే ఆ తీరకుండా ప్రయాణం కొనసాగితే అది చాలా ఇబ్బంది కలిగిన వాతావరణం. అందులోనూ దేవుడికి సంబంధించింది ఇది. ఆమె నేను ఎందుకు ప్రార్థన చేయమన్నా సమాజ స్థలం కోసం అటు దేవుని నాకు వెనకాల ఉందని కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీకు ఇంకా బాధ అనిపిస్తే అదేది కాకుండా నువ్వు ఎక్కడ దూరం తెలుస్తావు తెలియదు ప్రభా, నా దోషుల చేతులు ఎటువంటి ఆయన ఆశయాన్ని నెరవేర్చండి. ఆయన ఇల్లు లేని వాడిగా వెళ్ళిపోకూడదు. ఈ ఊళ్ళో వచ్చి మా వాళ్ళు అందరూ ఇల్లు వాడిగా ఉండాలి. అయినను ఆయన ఆశయాన్ని నెరవేర్చండి, ఆయన కోరిక నెరవేర్చండి. ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేస్తారు? 2 ప్రార్థనలు ఇచ్చారు మీరు నా నిమిత్తం. ఏమని చేసినా పర్వాలేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏమి తీసుకెళ్ళలేదు, తిరిగి ఏమి తీసుకెళ్ళలేదు. ఆయన పునరుత్థానంలో పాల్గొనడం అవ్వాలి. ఆయన మరణాన్ని కూడా సమానము కలిగి ఉండాలి. 2 చెప్తున్నాడు ఇక్కడ. పునరుత్థానంలో పాల్గొనమై ఉండాలి. రెండోది మరణంలో సమానము కలిగి ఉండాలి. మరణంలో సమానము అంటే ఏంటి? పునరుత్థానంలో పాల్గొనడం అంటే చెప్పాను నేను. ఏం చెప్పాను? ఆయన లేపబడినప్పుడు కూడా మనం కూడా లేపబడాలి. వినాలి దేవుడి పిలిచినప్పుడు. అది పునరుత్థానము. మరణంలో సమానము అంటే ఏంటి తెలుసా? క్రీస్తు లోకంలో చనిపోయాడు. క్రీస్తు 2 విషయాలు చనిపోయాడు. చెప్పండి, ఎవరైనా చెప్పగలిగితే. ఆరాధకులుగానే 2 విషయాలు చెప్తే 1000 రూపాయలు మీ చేతికి ఇస్తాను. లేకపోతే నా చేతికి 500 సార్. దేవుడు స్తోత్రం. 2 విషయాలు చనిపోయాడు దేవుడు. భూలోకంలో జీవించిన కాలంలో 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరాల సువార్త పరిచయంలో 2 సార్లు చనిపోయాడు. 2 విషయాలు. 2 సార్లు చనిపోవడం కాదు, 2 విషయాలు చనిపోయాడు. ఒకటి లోక విషయంలో చనిపోయాడు, 2 శరీర విషయంలో చనిపోయాడు. చెప్పకూడదు. దేవుని అయిపోవచ్చండి. 33 సంవత్సరాల నడి వయసు, 100 సంవత్సరాల వయసు. అవును కదండి. ఈ నడి వయసు కాలంలో ఎక్కడ తన మనసును పాడు చేసుకోలేదు, తన శరీరాన్ని పాడు చేసుకోలేదు. తల్లి పైన గర్భం నుంచి ఎలాగైతే పరిశుద్ధంగా వచ్చాడో ఆ విధంగానే జీవించి చూపించాడు. కాబట్టి ఆయన పేరు పరిశుద్ధుడయ్యాడు. ఆమె తర్వాత అలాగే అలా జీవించాడు. ఆయన శరీరం లోకంలో లోక సంబంధమైన శరీరమైనప్పుడు కూడా, మన వంటి శరీరమైనప్పుడు కూడా మనుషుల కోరికల్లో, శరీర సంబంధమైన కోరికల్లో, మనుషుల ఉద్దేశంలో వెలగా వస్త్రాలు ధరించుకోవాలని, మరి విలువైన ఆహారం తినాలని, సుఖంగా నిద్రపోవాలని వాటన్నింటిలో కూడా చనిపోయాడు. చనిపోలేదా? ఆయన ఎక్కడైనా నిద్రపోవడం చూసామా? ఒకే ఒక దగ్గర దూరంలో నిద్రపోయినట్టుగా చూసాం. కాబట్టి ఆయన ఎక్కడైనా భోజనం చేస్తున్నట్టు చూసామా? ఒకే ఒక దగ్గర, బలారాధన దగ్గర. అవునా? ఆఖరికి ఒక దగ్గర సువార్తలో శిష్యులు అన్నారు, అయ్యా మీ కొరకు భోజనం సిద్ధపరుస్తామంటే నా కొరకు వేరే భోజనం సిద్ధపరచబడి ఉంది. ఆ భోజనం ఏంటంటే నా తండ్రి చిత్తాన్ని
జరిగించుట, ఆయన పనిని తొదముచ్చుట, నాకు భోజనమును పానమునే ఉన్నదని చెప్పాడు ఆయన. అప్పుడు చనిపోయాడు లేదా? కాబట్టి ఓ 3 దినాలు ఉపవాసం ఉండమంటే గెజిగెజలు ఆడిపోతుంది మన ప్రాణం. ఆయన ప్రాణం కాదా? ఆయన శరీరం కాదా? ఆయన నీళ్లు త్రాగిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఆయన ఆహారం తిన్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఆయన వస్త్రంలో మార్చుకున్నట్టుగా నేను ఎక్కడ చూడలేదు బైబిల్లో. ఏమండి, ఎంత గొప్ప! మరి చనిపోయాడు కదా ఈ విషయాలన్నింటిలో కూడా. లోక సంబంధంలో సుఖ సౌకర్యాల విషయంలో ఆయన శరీరంలో చనిపోయింది. ఆమె రెండోది, లోకంలో చనిపోయాడు. లోకంలో చెప్పాడు. ఆ అనుభవం రావాలి మనం. ఏది కట్టుకుంటే ఏంటి? నాకు ఉన్నది శుభ్రంగా కాటన్ చీరైనా చూడండి. మన రత్నకుమారిని శారం గారు ఎంత కలగా కనపడుతున్నారు. అవి పాత బట్టలే, కానీ మేము కొనుక్కున్నప్పుడే మంచిది కొనుక్కున్నారు, తక్కువ ఇచ్చేయడం. కానీ అవి చక్కగా ఉతుక్కుంటే తెల్లగా, చక్కగా కలర్ఫుల్గా, నీట్గా, ముగ్గురు బాగా ఉన్నారు. జయమ్మ, రత్నకుమారి, శారం గారు చక్కగా ఉన్నారు, దేవదూతలాగా. అలాగా మనకున్న దానిలో సమృద్ధులు చేసుకోవాలి తప్ప ఇంకేమి ఉంటుంది. మనకి దేవుడు కాలం వేరే ఇస్తారు, మనకి దేవుడు స్తోత్రాలు. కాబట్టి ఆయన లోకము శరీరము కోరుకుల విషయంలో చనిపోయాడు. ఆయన శరీరం ఆశ విషయంలో చనిపోయాడు. శరీరం ఏం ఆశిస్తుంది? మొట్టమొదటి శరీరం ఆశిస్తుంది చెప్పండి, తిండి ఆశిస్తుంది. రెండోది వస్త్రాలు ఆశిస్తుంది. మూడోది సోపు సొంపు ఇది ఆశిస్తుంది. ఆయన మొక్కలు ఎప్పుడు చూసినా సరే చెప్పలేదు నన్ను వాడితోటి. ఎప్పుడు దీనంటున్నాయి, ఏమీ లేని వాడు అదే కనపడేవాడు. అసలు ఆయనలో రక్త ప్రవాహం ఉందా లేదా అన్నట్టుగా దీనంగా, జాలిగా, ప్రేమ తప్ప ఇంకేం కనబడదు కదా కళ్ళలో. ఆయన ముఖంలో ప్రేమ తప్ప ఇంకేమి కనిపించదు. ఎందుకంటే అనేకులు నశించిపోతున్నారనే భారం తప్ప మరొకటి కళ్ళలో లేదండి. లోకంలో చనిపోయాడు. ఎలా చనిపోయాడు తెలుసా? ఆయన దెయ్యాలు కొడుతుంటే దెయ్యమని పిలిచాడు. ఒక విశ్వాసం దెయ్యమని పిలిస్తే ఒప్పుకోదండి. దెయ్యము ముద్రలు ఉన్నాయి, నీలో దెయ్యము కోరికలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, నువ్వు మందిరం విడిచిపెట్టి చేసావు, దెయ్యమా సైతాన్ సంబంధే అంటే ఒప్పుకుంటుందా? నా ప్రభు ఒప్పుకున్నాడు. దెయ్యమని పిలిచారు, బయలుపోతే పిలిచారు, ఏమంటే తిండిపోతాను కూడా పిలిచారు. ఆయన అంటే చనిపోబట్టే నేను ఏ విధము చేత తండ్రి చిత్తాన్ని జరిగించాను తప్ప ఇలా మాటలు లేక, కానీ వాళ్ళు తెలియక అంటారు తప్ప తెలిసి మాత్రం ఆ మనసులో రావాలి. మనం వాకింగ్ అయిన వారు ఏమన్నా ఆ మనసులోకి వస్తే వాళ్ళ గురించి మన హృదయంలో పగద్వేషం ఉండదు, అప్పుడే విడిచిపెట్టేస్తాం మనం. అవునగా చెప్పండి. ముళ్ళకిరీటం పెట్టారు, అపహాసం చేశారు, వీపి మీద తల మీద కొట్టి వీళ్ళు కొట్టుకుని ఎవడో చెప్పమన్నారు, కళ్ళగద్దలు కొట్టి. అవునా? కళ్ళగద్దలు కట్టి నీ కొట్టుకుని ఎవడో చెప్పుకోమని చెప్పారు. చూసారా? ఆటలాడుకున్నారు, మంతులాడారు, పిడిగుద్దులు గుద్దారు. లోకంలో చనిపోబట్టే కదా ఆయన. లేదంటే ఒకసారి సంవత్సరం వారి విరజిమ్మి తండ్రి దగ్గర ఒక సేనా వ్యూహాన్ని అడిగితే ఆ దేవదూతలు వచ్చి తుత్తునీరుగా చేస్తారు వాళ్ళని చేయవా? ఆయన ఎందు నిమిత్తం వచ్చాడు ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఎందు నిమిత్తం క్రీస్తు బిడ్డవయ్యావు, ఎందు నిమిత్తం క్రైస్తవులయ్యావు, ఎందు నిమిత్తం సేవలకు అప్పగించాడు, ఎందు నిమిత్తం నువ్వు సంఘంలో సాగుతున్నావు, ఎందు నిమిత్తం వాక్యం వింటున్నావో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు బాధ పెట్టినప్పుడు అప్పుడు ఆ వాక్యాన్ని ఆదరిస్తుంది, నీ ఓర్పుని కలగజేస్తుంది, సహనాన్ని కలగజేస్తుంది, దైవ జ్ఞానాన్ని కలగజేస్తుంది, బుద్ధి కలగజేస్తుంది, నిరీక్షణ కలగజేస్తుంది. ఆమె కనుక దేవుని సొంతంగా చెప్తున్నాడు కదా, మరి ఏమేమి లాభకరమైన ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకు పెట్టతో సమానంగా ఇవన్నీ పెట్టానండి. డబ్బు విలువైంది కదా, ఒక నెల రోజు మీరు వాళ్ళు పెట్టమంటేనే పెరట్లోకి పెట్టండి, ఎట్టుకెళ్ళి వారం రోజులు సెలెక్ట్ చేసి అందులో కలిసిపోదా? అలాగే బంగారాన్ని కూడా కప్పెట్టండి, ఎక్కువ అవుతుందేమో, అది కూడా కలిసిపోతుంది నెల రోజులు పోయాక. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే అది భూమిలోంచి వచ్చింది కూడా భూమి కలుపుకుంటుంది.
ఇదంతా పెంట అవుతుందండి. ఇవన్నిటిని చెత్త అంతా మనం వాడే చెత్త అంతా తీసుకెళ్ళి పెంటలు అంతా ఏమవుతుంది, మట్టిలో కలిసిపోతుంది లేదా, అదంతా తీసుకెళ్ళి తగలబెడుతున్నారు. ఆ బూడిదంతా మట్టిలో వస్తుంది. దేవుని స్తోత్రం. పెంటతో సమానంగా ఇచ్చుకున్నాడు ఆయన. ఆమె మరి విషయాన్ని చూపిస్తాను చూడండి మీకు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. అదే అధ్యాయం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకోను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కొరకు బహుమానం పొందవాలని గురువులకే పరిగెడుచున్నాను. చాలండి. సరే ఏమన్నాడు? నేను ఇదివరకే భక్తున్నాని, నాకు జ్ఞానం ఉందని, 15 సంవత్సరాలు అయిందని, బాప్తిసం తీసుకుని 40 ఏళ్ళు అయిందని, నేను చాలా వాక్యాలు అనుసరించి జీవించని నేను అనుకోవట్లేదు. ఇప్పటికి మనం అలా అనుకోవడానికి వీల్లేదు. నేను సేవకుడినైనా, నేను బోధ చేస్తున్నా, నేను యేసుక్రీస్తు దగ్గర, బైబిల్ దగ్గర, వాక్యం దగ్గర నేర్చుకోవాల్సింది నా జీవితకాలం అంతా కూడా సరిపోదు. చెప్పకూడదు పరిస్థితి. అలాగే మీరు ఎన్నిసార్లు వాక్యం ఉన్నా, ఇన్ని ఆనందానికి వచ్చినా, ఇంకా మమ్మల్ని సరి చేసుకోవడానికి ఇంకా ఎక్కువ వాక్యం అవసరమైంది. ఆమె కనుక దేవుడి సందులైన అంటాడు కదా 13వ వర్షంలో, ఇదిగో నేను ఇదివరకే చేస్తున్నానని నేను అనుకోవట్లేదు కానీ, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకొన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. దేనికోసం వేగిరపడుతుందంట? వెనుకొన్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడుచుంటాడు. వాటి కోసం వేగిరపడాలంటే, ముందున్న దానికోసం వేగిరపడాలంటే, వెనుకొన్న దాన్ని విడిచిపెట్టాలంటే దాని వ్యత్యాసం మనకు తెలియాలి. వెనుకున్నది ఏంటి? ఇప్పుడు నేను జరిగిపోయింది కార్యం వెళ్ళమంటే వస్తాయా? రాదు. అవును కదండి. నేను వచ్చిన ఆలయం ఎలా వస్తుందా? రాదు. అది జరిగిపోయింది. వెనుకున్నది. అది ముందున్నదండి ఈ దిగుడు జరిగిపోయింది. వెనుకున్నది విడిచి ముందున్న వాటి వరకు వేగిరపడచలేడంట. ఇక పరమార్థం చెప్పాలంటే వెనుకున్నదంటే లోకము, అది ఎప్పటికైనా విడిచిపెట్టేది మనం. అవునుగా చెప్పండి. ఈ వెనుకున్న లోకం కోసం, ఇంటి బంగారాల కోసం వెనక తిరిగి చూసింది లోతు భార్య. ఇప్పుడు స్తంభం అయిపోయిందా లేదా? ముందున్న మార్గాన్ని చూడలేదు, వెనకున్న లోకాన్ని చూసింది. ఇప్పుడు స్తంభం అయిపోయింది. కాబట్టి మనము కూడా దేవుడు అని చెప్పాడు, దూతని చెప్పేవాడికి, మీ ముందున్న వారికి వచ్చేవారికి నమస్కారం పెట్టొద్దు, మీరు చూపించి ప్రదేశానికి వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు. చెప్పే దేవదూతలు ఏం చేసింది? కుటుంబం అంతా మాటని అందించేలా, మీరు మాత్రం ధనాపేక్ష కలిగి, పిండి బంగారం మీద ఆశ కలిగి వెనక్కి తిరిగి చూసి దుఃఖం అయిపోయింది. కనుక వెనుకున్నదేంటి? లోకము దాని ఆశ. ముందున్నదేంటి? పరలోక రాజ్యం, పరదేశ్. మనం చనిపోయిన పరదేశకి వెళ్ళాలి. తర్వాత దేవుని 2వ రాకడలో ఆయన పిలిచినప్పుడు పరలోకానికి ఎత్తబడాలి. ఇది ముందుందే కదా. మన ముందేమున్నామో పరలోకం ఉందా లేదా? మాట్లాడాలి మీరు. వెనుకున్నదేంటి? లోకం. కాబట్టి లోకాన్ని, లోకాశను విడిచిపెట్టి ముందు దానికోసం మనం ప్రయాసపడాలి. అప్పుడు ప్రభునందు మీ ప్రయాసం అర్థం కాదు. ఆమె ఇంకేం చెప్తాడు? వెనుకొన్నవి విడిచి ముందున్న వాటి వరకు, వెనుకొన్నవి మరచి అంటే ఒకటే కేసు చూడండి. ఆ ఒకటే కింద ఏముందంటే వెనుకొన్న వాటి లక్ష్య పెట్టడం ఉంది. ఏముంది? వెనుకొన్న లోకాన్ని, లోకాశని, ధనాపేక్షని, వెలగల వస్త్రాన్ని, వీటిని కూడా లక్ష్య పెట్టకూడదు. మనం దేని లక్ష్య పెట్టాలి? వాక్యాన్ని లక్ష్య పెట్టాలి. ఇద్దరు నీతో మాట్లాడుతున్న వాక్యాన్ని లక్ష్య పెట్టాలి. హృదయంలో ముద్రించుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో రాజ్యానికి వారసవడానికి ఇష్టపడాలి. ఆమె కాబట్టి వెనుకలో మరిచి ముందున్న వాటి వరకు వేగిరపడుచు క్రీస్తునందు. వేగిరపడుతుందా కూడా ఒకటం ఉందండి. వేగిరపడుతుంటే మృదుత్వము అంటే జాలిగా మనసు కలిగి, ప్రేమ కలిగి, ప్రేమ వెల్లడిపరచడంతో ముందున్న వాటిని పట్టుకుని ముందుకెళ్ళాలని చెప్తున్నాడు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని తలంచుకొనక, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకను మరిచి ముందున్న వాటితో వేగిరపడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపుని కలుగు బహుమానం పొందవాలని గురువులకే పరిగెడుచు. క్రీస్తునందు కలుగు. ఎవరైతే కలుగు బహుమానము? లోకంలో చాలా బహుమానాలు ఇస్తారు మనకు చాలా మంది. అవి మన నాలుగు వాడిపోతాయి. అవునంగా చెప్పండి. లేదంటే మన ఎదురు నుంచి ఆపదలో వాటిని తాకట్టు పెట్టుకోవడం, అనుభవించుకోవడం జరుగుతుంది. బంగారం పెట్టి బహుమానం ఇచ్చిన కానీ దేవుడిచ్చి బహుమానం కొరకైనా వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి వరకు పరిగెడుతున్నాడంట. నడ్డం లేదు, పరిగెడుతున్నాడు. మనం నడుతున్నాం, పరిగెడుతున్నాం
చేసుకోవాలి. పరిగెట్టడం అంటే ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం, ప్రతి ఉపవాస కూడికి, ప్రతి సంపూర్ణ రాత్రులందరికీ ఎవరైతే వస్తారో వారు పరిగెట్టి వాక్యాన్ని సంపాదించుకుని ఆ పనుల్ని ఏర్పరచుకుని ఆ ఆహారాన్ని సిద్ధపరచుకున్నట్లు లెక్క. ఆమేన్. అప్పుడప్పుడు వచ్చేవారు ఎలా అవుతున్నట్లు లెక్క, నాలుగు కుడుతూ 10 అడుగుల్ని 3 గంటలు నడుతూ వస్తున్నట్లు లెక్క. అప్పుడప్పుడు వచ్చేవారు, ఆదివారం వచ్చేవారు.